మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే ఇది డ్రై ప్రాన్స్ కర్రీ. డ్రైగా ఉంటుంది. వాటిని సముద్రపు రొయ్యలు అంటారండి. పెద్దగా ఉంటాయి. మనకిక్కడ నదిలో దొరికేవి చిన్నగా ఉంటాయి. సో, ఇది సముద్రపు రొయ్యలు. ఒక కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌ల కొన్ని మినిట్స్ వరకి వాటిని వేయించుకోవాలా. అలా పొట్టు అంతా బయటికొస్తుంది కదా! ఆ పొట్టుని దులిపేసుకోవాలి. పక్కకి పెట్టేసుకుందాం అవన్నీ. డ్రై రోస్ట్ చేసిన ప్రాన్స్. సో, అదే కడాయిలో పాన్‌లో ఆయిలేసేసుకొని ఆనియన్స్ మీరు ఎక్కువ తీసుకోండి గ్రేవీ కావాలనుకుంటే. నార్మల్‌గా డ్రై కావాలి అనుకుంటే ఒక ఆనియన్ సరిపోతుంది. సో, ఆనియన్స్ తీసుకొని మంచిగా వేయించుకుందాం. ఒక 4, 5 ఆనియన్స్ అయితే మంచి గ్రేవీలాగా మంచిగొస్తది. సో, మిరపకాయలు మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. అలా కట్ చేసేసుకొని వేయించుకుందాం. బ్రౌన్ అవ్వద్దండి ఆనియన్స్. ఆనియన్స్, మిరపకాయలు వేగాక పసుపు వేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా మేమెక్కువ వేసుకున్నాము. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. నెక్స్ట్ 4 లవంగాలండి. అవి వేసుకున్నాను. ఇంకా అంతే. అదే మసాలాస్ ఇంకేం వాడలేదు. తగినంత కారం. మీ టేస్ట్‌కి తగినంత కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకుందాం. వేసుకొని మంచిగా సార్ట్ చేసుకుందాం. మంచిగా కారం అంతా పట్టేలాగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ ఎక్కువ తీసుకొని వేసుకోండి. ఇంకా చిన్న గ్రేవీలాగా చాలా బావుంటుంది. క్రిస్పీగా ఉంటాయి. చారులోకి గానీ, పప్పులోకి కానీ బావుంటుంది. సో, లెమన్ జ్యూస్. ఒక పెద్ద లెమన్ మొత్తం పిండేసుకోండి. మంచిగా కలిపేసుకుందాం లెమన్ పిండుకున్నాక. మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీరాకు. మీకు నచ్చినంత కొత్తిమీరాకు వేసేసుకొని కొత్తిమీర కూడా మంచిగా వేగేదాకా సార్ట్ చేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.